నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ మధ్య తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కొండా సుష్మిత గారు. ఆవిడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇష్టమే, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన అనేది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆవిడకి టికెట్ ఇవ్వట్లేదు అనే అంశం మీదే ఆవిడ ఇంత రచ్చ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ తరపున ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, సో ఇండిపెండెంట్గా అంటే తన ఇష్టం, తను ఏ పార్టీలో కన్నా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఆవిడ జనసేనలో కలుస్తున్నారు అనే వార్తలు మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో జనసేన అంటే కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు, బట్ ఇప్పుడు ఆవిడ అందులోకి వెళ్ళడం అనేది నిజమంటారా? ఇది వార్త ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే మనం ఇక్కడ ఒకటే, ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక పార్టీలో విభేదించిన తర్వాత ఖాళీగా ఇంట్లో కూర్చోమంటే అయితే కూర్చోరు. సో వీళ్ళు వేరే ప్లాట్ఫామ్ ఖచ్చితంగా ఎత్తుక్కుంటారు కదా. అది కూడా కాకుండా కొండా ఫ్యామిలీకి అయితే రాజకీయాల గతంలో నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి రాజకీయంలో ఉన్న ఫ్యామిలీస్ అవన్నీ కూడా. సో కొండా సుష్మిత కూడా ఖచ్చితంగా ఆవిడకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది అయితే ఆవిడే ఓపెన్గా చెప్తుంది కూడా. సో ఆవిడకి ఎట్లా ఉంటుంది, ఏదైనా ఒక ఎమ్మెల్యే సీట్ కావాలనే ఇదిలోనే ఆవిడ మొన్న మాట్లాడటం కూడా, నేను ఎమ్మెల్యేగా నిలబడతాను, నేను నియోజకవర్గంలో పోటీ చేస్తాననే మాట కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ ఆవిడ రాజకీయ భవిష్యత్తు వచ్చి కాంగ్రెస్లో ఇవ్వరు సీటు అనేది అర్థమైంది. తన కాంగ్రెస్లో సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కొండా మురళీ గారికే ఎమ్మెల్సీ రావట్లేదు. సో ఆయనకే రానప్పుడు నాకు ఎమ్మెల్యే సీట్ ఎలా ఇస్తారనేది ఆవిడకు ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే మళ్ళా, అంటే గతంలో ఇక్కడే పుట్టిన, తెలంగాణలో పుట్టిన పార్టీ అయినా కానీ ఫస్ట్ టైం ఇప్పుడు పోటీ చేయబోతుంది ఇక్కడ తెలంగాణలో. ఇదివరకు పోటీ చేయలేక, అంటే మామూలుగా పోటీలు చేశారు కానివ్వండి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో పట్టించుకోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటున్నారు జనసేనని తెలంగాణలో కూడా డెవలప్ చేయాలనే దిశగా. అదేలాగా వాళ్ళు చాప కింద నీరులాగా ఆ పార్టీలో జాయినింగ్స్ కానివ్వండి, సో వాళ్ళ నియోజకవర్గానికి ఎంచుకునే విధానానికి కానివ్వండి, అవి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వరంగల్లో పట్టు సాధించాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా కొండా ఫ్యామిలీకి ఉన్న ఇది ఏదైతే ఉందో రాజకీయంగా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఇదే కావచ్చు, అనుబంధం కావచ్చు, అది ఖచ్చితంగా సుష్మితకు కూడా వేరే పార్టీలో ఉన్నా కూడా ఆవిడ చేస్తే వాళ్ళ తల్లి మీదో తండ్రి మీదో పోటీ చేయట్లేదు కదా, ఎవరో థర్డ్ పర్సన్ కదా. సో వీళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళకి ఉంటుంది కదా అనేది వాళ్ళ ఆలోచన. సో ఆవిడకి ఇప్పుడు ఆవిడ వేరే డామినేషన్ బాగా ఉంది, మనకు కనపడుతుంది, సుష్మిత గారిదే కనపడుతుంది కదా. సో ఆవిడకి ఈ కాంగ్రెస్ లాంటిదో బీఆర్ఎస్ లాంటిదో అనుకో వెళ్తే ఆవిడ అక్కడ ఇంకా సీనియర్స్ ఉంటారు. బీజేపీ లాంటి వాటికో ఇట్లాంటి వాటికి వెళ్తే, ఇది కొత్త పార్టీ కదా, దీనిలో వెళ్తే మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందేమో. అంటే మీరు చెప్పేది ఏంటి, మిగిలిన పార్టీల్లో ఎలా ఉన్నా సరే సైలెంట్ గా ఉండేటట్టు ఉంటారని చెప్తున్నారా? అంటే సైలెంట్ గా ఉండటం కాదు, వీళ్ళు అన్నిటికీ డామినేషన్. అంటే ఒక ఇక్కడ కూడా ఏంటంటే మీరు చెప్పినట్టు జనసేనలో కూడా ఓన్లీ ఎక్కువ అక్కడ పెద్ద సీనియర్ లీడర్ ఎవరు అని అంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక్కళ్ళ ఆధీనంలో నడిస్తే చాలు. ఇక్కడ ఏంటంటే ఈ పార్టీల్లో అంతా ఎట్లా ఉంటుందంటే, మిగతా పార్టీలో అందరూ సీనియర్స్, చాలా సీనియర్స్ ఉన్నారు అందరూ కూడా. సో అందరూ చెప్పినట్టు వినటానికి వీళ్ళు సిద్ధంగా ఉండరు. ఓకే, ఎందుకంటే అక్కడ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీలో ఎట్లా ఉంటుందంటే వీళ్ళు సీనియర్గా బిహేవ్ చేయొచ్చు. సో ఆ ప్లాట్ఫామ్ ఎత్తుక్కుంటేనే వాళ్ళకి కరెక్ట్ సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. సరే ఆ పార్టీలో కూడా పెద్ద పెద్ద హేమీలు జాయిన్ అయ్యి, సో అక్కడ కూడా కాంపిటీషన్ వస్తే దాని పరిస్థితి అప్పుడు తర్వాత విభేదించి, ఇప్పుడు ప్రస్తుతానికైతే నిలబడటానికి అవకాశం ఉంటుంది కదా. ఒక పవన్ కళ్యాణ్ గారి గైడెన్స్లోనే సరిపోతుంది. సో ఆ ఈక్వల్ రేంజ్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి సూట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ గతంలో కూడా బీఆర్ఎస్ నుంచి కూడా బయట వచ్చిన, ఇది కూడా బీఆర్ఎస్లో ఉన్నారు కదా, బీఆర్ఎస్ నుంచి కూడా బయట వచ్చేసారు ఆ పార్టీ నుంచి కూడా. అంటే కొంచెం వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కొత్తగా వచ్చిన పార్టీ అయినా కూడా అక్కడ వాళ్ళు అడిగిన చోట సీటు ఇస్తారు కదా. సో ఇచ్చినప్పుడు అక్కడ మనం గెలవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పార్టీలన్నీ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఒక చోట పోటీ చేయాలని అనుకున్నప్పుడు 10 మంది కాంపిటీషన్ ఉంటారు, మేము పోటీ చేస్తామని అడుగుతూ ఉంటారు. ఒక 3 ప్రధాన పార్టీలు అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా పార్టీలకి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. అట్లాగా ఖచ్చితంగా ఆవిడ జనసేనని ఎంచుకోవటంలో తప్పులేదు కదా. జనసేన యాక్చువల్లీ ఇప్పుడు ఆవిడ జనసేనలో కనుక ఎంట్రీ ఇస్తే కొండా సురేఖ గారి మధ్య, కూతురు మధ్య విభేదాలు వస్తాయంటారా? ఖచ్చితంగా ఏమీ రావు.
అవునా? ఏమి రావు. ఇప్పుడు వాళ్ళు ఎంత కూల్గా సీఎంని మాట్లాడే అది వ్యక్తిగత అభిప్రాయం, నాకు సంబంధం లేదు అని అన్నారు. కానీ ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే ఇది నుంచి మళ్ళీ నెక్స్ట్ డేనే వాళ్ళ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ అన్నీ వస్తున్నాయి. కానీ వాళ్ళు ఎక్కడ దాని గురించి ఇలా మాట్లాడిందని విభేదాలు ఎక్కడా లేవు కదా. సో అట్లా ఏమీ ఉండదు. ఇప్పుడు ఏమంటారు, తన అభిప్రాయం అది, తన వేరే పార్టీకి వెళ్ళింది, నన్ను ఏం చేయమంటారు అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే ఒక ఉద్యోగం లాగా భావించండి మీరు అనేటట్లే చెప్తున్నారు. మేము ఉద్యోగం చేసుకుంటున్నాం, నేను ఓ పార్టీలో చేసుకుంటా, వాళ్ళ ఇట్లా డిఫరెంట్ నా కూతురు ఓ పార్టీలో చేసుకుంటుంది, అది తప్పేంటి అని అయితే అంటే. ఇప్పుడు ఈవిడ ఇలా జనసేనలోకి వెళ్తే కొండా సురేఖ గారి రాజకీయ ప్రస్థానం ఏమన్నా కదులుతుంది అంటారా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొండా సురేఖ గారికి against గా అయితే నిలబడదు కదా. అంటే వీళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, బట్ పార్టీ పెద్దలు అలా ఊరుకోరు కదా మేడం. పార్టీ పెద్దలు ఇప్పుడు కొండా సురేఖ గారు ఏ నియోజకవర్గంలో నిలబడతారో ఆ నియోజకవర్గం ఆవిడ గెలిపించుకోవడానికి చూసుకుంటారు. సో ఇంకొక చోట వాళ్ళ కూతురిని గెలిపించడానికి కూడా ప్రయత్నించవచ్చు. లాజిక్ అర్థమైందా? వేరే పార్టీలో ఉండనివ్వండి, ప్రయత్నిస్తారు, అదే చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు అందరికీ ఎమ్మెల్యేల సీట్లు ఉన్నాయా లేవా, ఎవరు వ్యక్తిగతం వాళ్ళది అన్నట్టు బయట చెప్తున్నారు. అది వాళ్ళ ఇది. ఇప్పుడు ఒక చోట మాకు అవకాశం రానప్పుడు ఇంకో చోట మేము అవకాశం తెచ్చుకొని మేము పోటీ చేస్తాం. సో ఇది వరకు రోజుల్లో ఆ కమిట్మెంట్తో ఒకే పార్టీకి నిబద్ధతగా కుటుంబం మొత్తం పనిచేయాలనేది ఒకరోజు నడిచింది. ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని చూస్తే నడవదు కదా ఇంకా. సో ఎవరికైనా సరే ఆవిడకి ఎమ్మెల్యే కావాలని ఉంది, సీట్ కాంగ్రెస్ ఇవ్వదు, సో నేను వేరే పార్టీకి వెళ్ళిపోతాను, అక్కడ నుంచి పోటీ చేస్తాను. సో విమర్శించాల్సి వస్తే నేను విమర్శిస్తాను. ఈవెన్ తల్లి అయినా సరే విమర్శిస్తారు. తల్లిని విమర్శించలేదు కదా అక్కడ. మీకు ఒకటి అర్థమవుతుందా? తల్లిని విమర్శించలేదు. తల్లి చేసే మినిస్ట్రీ గురించి కూడా అక్కడ పొరపచ్చాలి అట్లా. ఓన్లీ డైరెక్ట్ సీఎంని అటాక్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు నేను వేరే పార్టీలో ఉన్నాను, ఇప్పుడు ఈవిడేమంటారు రేపు పొద్దున, తను వ్యక్తిగతం ఆల్రెడీ అనేసారన్నమాట, ఇంకా రేపు కూడా అదే చెప్తారు. సో మీరు సస్పెండ్ చేస్తారా, చేయండి, నన్ను పార్టీ నుంచి తీసేస్తారా, తీసేయండి, ఇంకో పార్టీలో వెళ్తాను. వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. ఆవిడ రేపు బీజేపీకి వెళ్ళొచ్చేమో చెప్పలేం. రేపు ఇప్పుడు ఆంధ్రాలో బీజేపీ, జనసేన, టీడీపీ కుటుంబంతో ఉన్నాయి. సో రేపు పొద్దున ఆవిడ బీజేపీకి వెళ్ళి మళ్ళీ అదే చోట సీట్ తీసుకొని నేను గెలుస్తాను అని అంటారు. అక్కడ వాళ్ళకి మొత్తానికి వాళ్ళు అంటే ఒక డెసిషన్ మీదకి వచ్చేసే కాంగ్రెస్తో పెట్టుకున్నారు. ఓకే, కాంగ్రెస్తో పెట్టుకోవటం కానీ మాట్లాడటం కానీ ఇవన్నీ వాళ్ళకు ఒక అవగాహన వచ్చేసింది, రాబట్టే అలా జరిగింది. అందుకని వాళ్ళు జనసేనకి వెళ్ళటంలో ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఎంచుకోవడంలో తప్పెలా అవుతుంది? సో ఆవిడకి ఎక్కడో చోట సీట్, ఆవిడ అడిగిన చోట సీట్ కావాలి, ఆ సీట్ ఏ పార్టీ ఇస్తానంటే ఆ పార్టీకి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా ఇమేజ్తో మేము గెలిపించుకొని వస్తామనే స్థాయిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈవిడ ఓన్ ఐడెంటిటీ తోటి రావాలని చూస్తున్నారు. మా ఐడెంటిటీతో మేము గెలిపించుకొని వస్తాం, మేము ఈ పార్టీలో ఉండి చేస్తాం అనేది వాళ్ళ ఆలోచన అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది టైం వచ్చేటప్పటికి ఏంటి, రాజకీయాల్లో ఎవరు అవకాశాలు కుటుంబం ఒకటే అవ్వచ్చు, 4 పార్టీల్లో చేరేటట్టే అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఒకే కుటుంబంలో తల్లి కూతురు బాగుంటూనే ఎఫెక్షన్గా అన్నీ బాగానే ఉన్నాయి, ఉన్నా కూడా విభేదించటం సో నచ్చట్లేదు. సో వాళ్ళు కూడా వ్యక్తిగతం అని చెప్పేస్తున్నారు. మినిస్టర్గా ఉన్న కొండా సురేఖ గారే తన వ్యక్తిగతం అని వేశారు. సో దాని మీద ఈ రోజే వేరే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చారు కాబట్టి దాని గురించి ఇంకో క్లారిటీ కూడా వస్తుంది వాళ్ళతో మాట్లాడిన తర్వాత. వాళ్ళు ఇక్కడే కాంగ్రెస్లో కొనసాగుతారా, ఆల్రెడీ ఖార్గే గారితో మాట్లాడినట్టే ఉన్నారు కొండా సురేఖ గారు. సో ఇవన్నీ కొంచెం తెలుస్తాయి కొద్దిగా, ఈరోజు ఈవినింగ్ అన్నీ క్లియర్ కట్గా అన్నీ అర్థమైపోతాయి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.